భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మన రామ మందిరానికి ఇండియాలోనే కాదండి, పై దేశాలు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్ ఆల్మోస్ట్ హిందూ కంట్రీ. అది అక్కడ సీతమ్మ వారు పుట్టారని అంటారు. జనక మహారాజు రాజ్యం అది. అక్కడి నుంచి శాలిగ్రామాలు పంపించారండి. రెండు మంచి శాలిగ్రామాలు పంపించారు. శాలిగ్రామాలలో అవి మంచి ఊరేగింపు ధోరణిలో వచ్చాయి. దారి పొడుగున వాటికి పూజలు చేసుకుంటూ తీసుకొచ్చారు ఆ శాలిగ్రామాలు. అది నేపాల్ యొక్క కంట్రిబ్యూషన్. ఆ శాలిగ్రామాలతో పాటు జ్యువెలరీ, బట్టలు అన్నీ పంపించారు. తర్వాత ఆ నేపాలీ ఇది ట్రేడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ కింద చూస్తున్నారు. రామ జన్మభూమిలో వాళ్ళు షాపులు పెట్టుకోవడం కానీ, వ్యాపారం చేయడం కానీ అవి చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీలంక అండి. శ్రీలంక మీకు తెలుసు కదా, రావణాసుడిది. అక్కడ ఫేమస్ ఏంటంటే ఆమె సీతమ్మ వారు కూర్చున్న అశోక వృక్షం, అశోక వనం. అశోక వనంలో కొన్ని రాళ్ళు అవి పంపించారండి. వాళ్ళు పంపించారు. అవి వాళ్ళు జాగ్రత్త తీసుకొచ్చారు. అది ఉండగా ఇండోనేషియా లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ. సెకండ్ మనది, ఫస్ట్ ఇండోనేషియా. కాకపోతే ఇండోనేషియా వాళ్ళంతా కూడా మన రాముడిని అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు రాముడి మీద నాటకాలు, రామాయణం అంతా కూడా వాళ్ళు చాలా చేతలు చేస్తుంటారు. ఆ రామాయణం ప్రోగ్రాము ఇండోనేషియా ఆర్టిస్టుల ద్వారా పెట్టించడానికి అది కూడా జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. అంటే అయోధ్యలో మీకు ఇండోనేషియా వాళ్ళు చేసే రామాయణం చూసి ఆనందించవచ్చు. అదండి. ఇలా చాలా కంట్రీస్. మరి ఇస్కాన్ వాళ్ళ ప్రభావం వల్ల కృష్ణ భక్తులు, రామ భక్తులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ప్రపంచం అంతా. రష్యా, అమెరికా అంతా కూడా ఇస్కాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. చాలామంది హిందూయిజం కన్వర్ట్ అయ్యారు. వాళ్ళంతా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో రాముడు, రామాయణం మన ఇండియాకి మాత్రమే పరిమితం కాదు, మొత్తం ప్రపంచానికి ఎవేట్ చేస్తున్న మహత్తరమైన ఈవెంట్ ఇది. సో మనం కూడా ఈక్వల్ ఈగర్నెస్ వెయిట్ చేస్తున్నాం. అంతా బాగా జరగాలని ఆశిస్తూ జై శ్రీరామ్.